అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. సరిగ్గా డిసెంబర్ 4 అర్ధరాత్రి 12 ఆ ప్రాంతం, దాదాపుగా 10:30-11 ఆ ప్రాంతం నుంచే విజువల్స్ రావడం ప్రారంభమయ్యాయి. శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితికి సంబంధించి అందరిలోనూ టెన్షన్ నెలకొంది. ఆ రోజు రాత్రి 11 ప్రాంతం ఆ టైం టచ్ చేసి చూస్తే కనుక సోషల్ మీడియాలో అప్పటికే శ్రీతేజ్కి సంబంధించి ఆరోగ్యం మీద ఆందోళన నెలకొంది. పోలీసులు సిపిఆర్ ఇస్తున్న విజువల్స్ బయటకు వచ్చిన సందర్భాన్ని మనం చూసాం. అటువంటి నేపథ్యంలో డిసెంబర్ 4న హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాడు. డిసెంబర్ 4న పరిస్థితి జరిగిన తర్వాత డిసెంబర్ 5వ తారీఖున దాదాపుగా ఆ ప్రాంతంలో హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాడు శ్రీతేజ్. ఈ రోజుకి సరిగ్గా నెల రోజులు గడుస్తోంది. శ్రీతేజ్ ఆరోగ్యం ఎలా ఉంది? శ్రీతేజ్ ఆరోగ్యం పరిస్థితి ఏంటి? శ్రీతేజ్ హెల్త్ బులెటిన్ ఏమిటి? ఇదే అందరిలో నెలకొన్న టెన్షన్. ఒక్కసారి ఆ రోజుకు సంబంధించి మాట్లాడుకునే ప్రయత్నం చేసినప్పుడు ఆ పసి ప్రాణం ఎంతగా నలిగిపోయి ఉంటుంది కదా. కాపాడండి అంటూ కూడా నోరు మెదిపే లోపే ఆ తొక్కిసలాట్లు. ఎందుకంటే ఆ విజువల్స్ చూస్తే కనుక శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితికు ఈ విజువల్ చూసిన తర్వాత చాలామంది గుండె తరుక్కుపోయింది. ఆ పిల్లాడు కోలుకోవాలి, ఆ పిల్లాడు మేల్కొనాలి, ఆ పిల్లాడు మళ్ళీ సాధారణ స్థితిలోకి రావాలి, మళ్ళీ తన కుటుంబంతో కలవాలి, తన తండ్రితో తన చెల్లెలతో ఆడుకోవాలి అని అందరూ కోరుకున్నారు. కానీ ఆ పిల్లాడు అప్పటికే ఊపిరాడని పరిస్థితుల్లో ఉన్నాడు. దీంతో ఆ విజువల్ చూడొచ్చు. వెంటనే అక్కడ ఉన్న పోలీసులు కావచ్చు, మఫ్టీలో ఉన్న పోలీసులు కావచ్చు, అక్కడికి చేరుకొని వెంటనే సిపిఆర్ ఇచ్చిన తర్వాత ఒక్కసారి చూడండి. నిజంగా ఒక మహిళా పోలీసుకి సంబంధించి ఎంతకైనా తల్లి హృదయం కదా వెంటనే రియాక్ట్ అవుతూ ఉంటుంది. వెంటనే అక్కడికి చేరుకొని సిపిఆర్ అందించింది. ఆ లేడీ కానిస్టేబుల్తో పాటు మిగతా వాళ్ళు కూడా వెంటనే నిజంగా ఆ మనసు కరిగిపోతుంది. ఆ సందర్భంలో అలా వెళ్ళి ఆ పిల్లాడికి ఊపిరి పోసే ప్రయత్నం చేశారు. ఆ తర్వాత దగ్గరలోని హాస్పిటల్కి తీసుకెళ్లారు. ఆ తర్వాత అక్కడి నుంచి కిమ్స్ హాస్పిటల్కి తీసుకెళ్లి చికిత్స అందిస్తున్న పరిస్థితి. నెల రోజులుగా కోలుకుంటున్నాడు, మళ్ళీ వెంటిలేటర్ మీదకి వెళ్తున్నాడు, మళ్ళీ కోలుకుంటున్నాడు, మళ్ళీ వెంటిలేటర్ మీదకి వెళుతున్నాడు. అటువంటి పరిస్థితి మనం చూసాం. ఈ నేపథ్యంలోనే ప్రముఖులు ఒక్కొక్కరు కూడా అక్కడికి చేరుకొని ఆ పిల్లాడిని పరామర్శించే ప్రయత్నం చేశారు. ఆ తర్వాత ఆ పిల్లాడికి సంబంధించి ట్రీట్మెంట్ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలోనే హెల్త్ బులెటిన్కి సంబంధించి అందరూ కూడా కాస్త, ఎందుకంటే దిల్ రాజు వీళ్ళందరూ వెళ్ళిన సందర్భంలో కూడా ఒక చిన్న ఆశ కలిగింది. ఆ పిల్లాడు కోలుకుంటున్నాడు, తిరిగి మళ్ళీ సాధారణ స్థితికి చేరుకుంటాడంటూ చిన్న ఆశ అయితే రేగింది. ఎందుకంటే వెంటిలేటర్ నుంచి బయటకు వచ్చేశాడు అంటూ కూడా ఆ రోజు మాట్లాడిన సందర్భం. ఇటువంటి నేపథ్యంలో నెల రోజులు గడిచింది. శ్రీతేజ్ ఆరోగ్యం పరిస్థితి ఏంటి? శ్రీతేజ్ ఆరోగ్యం ఎలా ఉంది? శ్రీతేజ్ ఆరోగ్యానికి సంబంధించి గత కొద్ది రోజుల క్రితం, ఇంకా చెప్పాలంటే కొద్ది వారాల క్రితమే మళ్ళీ తనకి ఆక్సిజన్ పెట్టాల్సి వచ్చింది. మళ్ళీ తనని వెంటిలేటర్ మీదకి తీసుకువెళ్లారు అంటూ కూడా చర్చ జరిగిన పరిస్థితి. మరి ముఖ్యంగా ఆక్సిజన్ సపోర్ట్తో వెంటిలేటర్పై చికిత్స కొనసాగుతుందంటూ కూడా వార్తలు మనం చూసాం. న్యూరో సిస్టంలో ఎలాంటి స్పందన లేదంటూ కూడా డాక్టర్లు చెప్పిన సందర్భాన్ని ఇక్కడ మనం గుర్తు చేసుకోవచ్చు. నాసో గ్యాస్ట్రిక్ ట్యూబ్ ద్వారా తనకి ఫీడింగ్ జరుగుతుందంటూ కూడా డాక్టర్లు చెప్పుకొచ్చారు. హాస్పిటల్ వర్గాలు ప్రెస్ బులెటిన్లు చెప్పుకొచ్చాయి. ఇలాంటి నేపథ్యంలో కరెక్ట్గా నెల రోజులు గడిచింది. ప్రస్తుతం తన పరిస్థితిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి దేవిక అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. దేవిక, ప్రస్తుతం శ్రీతేజ్ ఆరోగ్యం ఎలా ఉంది? ఆ కుటుంబం ఏమంటోంది? గత కొద్ది రోజులుగా మనం వింటూనే ఉంటున్నాం. ముఖ్యంగా డిసెంబర్ 30వ తారీఖు నుంచి కూడా శ్రీతేజ్ పరిస్థితి విషమంగా ఉంది అంటూ కూడా అటువంటి బంధువులు, అలాగే కిమ్స్ హాస్పిటల్ కి సంబంధించిన డాక్టర్లు కూడా చెప్పడం జరిగింది. హెల్త్ బులెటిన్ కూడా రిలీజ్ చేశారు. అంటే ఒకవైపు ప్రపంచం మొత్తం కూడా న్యూ ఇయర్ వేడుకలో సంబరాలు చేసుకుంటుంటే ఆ కుటుంబం ఒక్కటి విషాద ఛాయలో మునిగిందని చెప్పచ్చు. ఎందుకంటే ఒకవైపు తన భార్య మరణించింది, మరొక వైపు శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితి కుదుటపడుతుంది అనుకునే లోపే మరి అంటే డిసెంబర్ 30వ తారీఖు నుంచి కూడా మళ్ళీ ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉంది అంటూ కూడా తెలియడంతో ఆ తండ్రి ఎంత కుమిలిపోయాడు.
అలాగే తన చెల్లెలు కూడా అంటే శ్రీతేజ్ చెల్లెలు ఎంతగా ఇబ్బంది పడిందనేది మనతో పాటు ఆర్టీవీ ఎస్పీలతో తను మాట్లాడడం జరిగింది మన ఆర్టీవీతో కూడా. అయితే 30వ తారీఖు నుంచి కూడా ఇప్పటి వరకు దాదాపు వారం రోజుల పాటు కూడా శ్రీతేజ్ పరిస్థితి ఎలా ఉంది అనేది కూడా మనం చూసుకోవచ్చు. శ్రీతేజ్ మళ్ళీ ఆక్సిజన్ మరియు వెంటిలేషన్ సపోర్ట్ తీసుకుంటున్నాడు అని కూడా డాక్టర్లు చెప్పడం జరిగింది. ఏదైతే హెల్త్ బులెటిన్ అప్పుడు అంటే డిసెంబర్ 30వ తారీఖు రిలీజ్ చేశారు, అదే ఇప్పుడు వరకు కూడా యథావిధిగా ఆయన పరిస్థితి అదే విధంగా ఉంది అంటూ కూడా అంటే డాక్టర్లు ఇందాకనే వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా మనతో చెప్పడం జరిగింది. ఏదైనప్పటికీ శ్రీతేజ్ త్వరగా కోలుకోవాలంటూ కూడా ఇంటి వాళ్ళే కాకుండా హాస్పిటల్ వాళ్ళే కాకుండా రాష్ట్రం మొత్తం కూడా కోరుకుంటున్న పరిస్థితి చెప్పొచ్చు. మళ్ళీ ఆక్సిజన్ మరియు వెంటిలేషన్ సపోర్ట్ తోనే ఆయన అవసరం అంటే వాటితోనే ఆయన గడుపుతున్నట్టుగా తెలుస్తుంది. ఛాతీ ఇస్తే బ్రోంకోస్కోపీ ఏదైతే ఉందో ఆర్టీ వైపు మబ్బులు చూపిస్తుంది అంటూ కూడా తెలుస్తుంది. ఆ రోజు నుంచి కూడా ఏదైతే రక్తం ప్రవహిస్తుందో అదంతా కూడా కొంచెం ఇబ్బందికరంగానే ఉంది అంటూ కూడా డాక్టర్లు చెప్తున్న పరిస్థితి అని చెప్పొచ్చు. తక్కువ మోతాదులో ఐనోట్రోపిక్ మద్దతు తీసుకుని ఆ అవసరం కూడా కనిపిస్తుంది అంటూ కూడా డాక్టర్లు చెప్తున్నారు. టీచర్ నివేదిక ప్రకారం అతని యాంటీబయోటిక్ ఆ రోజు నుంచి అంటే డిసెంబర్ 30వ తారీఖు నుంచి కూడా మారుస్తూనే ఉన్నారు అంటూ కూడా డాక్టర్లు చెప్పిన పరిస్థితి అని చెప్పొచ్చు. ఏదైనప్పుడు జ్వరం మాత్రం లేదు అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా. అప్పుడు మధ్యలో అంటే ఎప్పుడైతే అతను ఈ ట్రీట్మెంట్ కి రెస్పాన్స్ అవుతున్నాడు అప్పుడంతా కూడా కొంచెం జ్వరం వచ్చేది, కళ్ళలో నుంచి నీళ్ళు వచ్చేది, తన తండ్రి పిలుస్తుంటే కదలికలు వచ్చేవి, కనుగుడ్లు అటు ఇటు చుట్టాలంటే కూడా తన తండ్రి చెప్పడం గురించి హాస్పిటల్ యాజమాన్యం కూడా చెప్పడం జరిగింది. కానీ వారం రోజుల నుంచి మాత్రం ఎటువంటి కదలికలు కూడా లేవు. ఏదైతే ట్రీట్మెంట్ అందిస్తున్నామో దాంట్లో సపోర్ట్ చేయట్లేదు అంటూ కూడా అటువైపు హాస్పిటల్ సిబ్బంది అదే విధంగా పేరెంట్స్ చెప్తున్న పరిస్థితి అని చెప్పొచ్చు. మరి రాను ఆయన పరిస్థితి శ్రీతేజ్ పరిస్థితి ఎలా ఉంటుంది ఏంటనేది కూడా ఊహించలేని పరిస్థితి అని చెప్పొచ్చు. ఏదైనప్పటికీ తను త్వరగా కోలుకోవాలని మనం అందరం కూడా కోరుకోవచ్చు. ఒకసారి మీరు లైన్లోనే ప్రయత్నించండి దేవిక, ఎందుకంటే కొద్ది రోజుల క్రితం డాక్టర్లు ఇదే మాటను చెప్పుకొచ్చారు. మరి ముఖ్యంగా నాసోగాస్ట్రిక్ ట్యూబ్ ద్వారా తనకి ఆహారం పంపించడం జరుగుతోంది, అలా తనకి ఆహారం అందిస్తున్న సిచ్యువేషన్. సో నాసోగాస్ట్రిక్ ట్యూబ్ ద్వారా తనకి ఆహారం అందించిన సిచ్యువేషన్ ఉందంటూ కూడా చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఇంకా వెంటిలేటర్ మీదే శ్రీతేజ్కి ట్రీట్మెంట్ జరుగుతోంది. ఆయన కోలుకోవాలని, శ్రీతేజ్ కోలుకొని మళ్ళీ నార్మల్ స్థితికి చేరుకోవాలని చెప్పి అందరూ కోరుకుంటున్నారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.